राज्यस्य यतोऽन्वयादितरतश्चार्धेष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि धर्मः प्रोज्झितकैतवोऽत्र परमो निर्मत्सराणां सतां वेद्यं वास्तवमत्र वस्तु शिवदं तापत्रयोन्मूलनम् श्रीमद्भागवते महामुनिकृते किं वा परैरीश्वरः सद्यो हृद्यवरुध्यतेऽत्र कृतिभिः शुश्रूषुभिस्तक्षणात् नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातराजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानसोऽस्मि श्रीमद्भागवतं पुराणतिलकं यद्वैष्णवानां धनं यस्मिन् पारमहंस्यम् एकममलं सत्यं ज्ञानं परं गीयते यत्र ज्ञानविरागभक्ति नैष्कर्म्यमाविष्कृतं निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिल द्रविडवेदरहस्य जातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये संसारसागरे मग्नं दीनं मां करुणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात् జై గోవింద. ఉద్ధవుడు ఒక ప్రశ్న వేస్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మని. దేవదేవ, విశాలము, పురాతనము, వైరాగ్య విజ్ఞానంతో కూడుకున్నటువంటిది అయినటువంటి నీ విశుద్ధమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నదో అది మహాజనులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ చేత అన్వేషింపదగినటువంటి మహత్తరమైనటువంటి భక్తి యోగము అని చెప్పబడుతోంది. ఆ భక్తి యోగాన్ని వినాలనుందయ్యా అన్నాడు. ఇంతకు ముందు అడిగారు, ఈయన చెప్పారు స్వామి, కానీ మళ్ళీ ఒకసారి దాని గురించిన వివరాన్ని మళ్ళీ అడుగుతున్నాడు తాను. అయితే ఘోర సంసార మార్గంలో
అందరూ కూడాను తాపత్రయాల చేత తప్పింప చేయబడుతూ ఉండేవారే. అలాంటి సంతాపగ్రస్తులమైనటువంటి మాలాంటి జీవులకి అమృతాన్ని వర్షించేటువంటిది నీ యొక్క పాదపద్మ ఛత్రం. అంటే నీ పాదపద్మాలే ఒక గొడుగులాగా వాటిని ఆశ్రయించుకొని ఆ నీడలో బ్రతుకుతున్నటువంటి వాళ్ళం మేమందరం కూడా. మాకు ఇంకొక ఆశ్రయమే లేదయ్యా. సంసార కూపంలో పడి ఉన్న వాళ్ళం. కాలం అనేటువంటి ఒక సర్పం చేత కాటు వేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాళ్ళం. క్షుద్ర విషయాల యొక్క సుఖస్పర్శ చేత కూడుకున్నటువంటి వాళ్ళం. అలాంటి నాలాంటి జీవుల్ని ఉద్ధరించి మోక్షం కలగడం కోసంగా కావలసినటువంటి విషయాన్ని నీ వాక్సుధ ద్వారా తెలియచేవయ్యా, వాగమృతం ద్వారా అనుగ్రహించవయ్యా అని ప్రార్థించాడు ఉద్ధవుడు. అయితే శ్రీకృష్ణుడు చెప్తున్నాడు దానికి సమాధానంగా, ఉద్ధవా, పూర్వకాలంలో యుధిష్ఠిరుడు ధార్మిక శిరోమణి అయినటువంటి భీష్ముడి దగ్గరికి వెళ్ళాడు. మేము కూడా ఉన్నాం అక్కడే. మేమందరం వింటూ ఉండగా భీష్ముడిని ధర్మరాజు కూడా ఇదే ప్రశ్న వేశాడు. కురుక్షేత్ర మహాయుద్ధం పూర్తయిపోయింది. ఆ తర్వాత యుధిష్ఠిరుడు తన యొక్క జ్ఞాతులైనటువంటి వాళ్ళందరినీ కూడాను చంపాను అనేటువంటి విషయంతో చాలా అల్లకల్లోలమైనటువంటి మనస్సుతో జీవించాడు, దుఃఖపడ్డాడు. అలాంటి దుఃఖ సమయంలో అతని మనస్సుకి శాంతి కలిగించడం కోసమని ధర్మాల్ని బోధింప చేయడానికి నేనే తీసుకుని వెళ్ళాను భీష్ముడి దగ్గరికి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ భీష్ముడి దగ్గర నుంచి అతను మోక్ష ధర్మాలు అనేక నేర్చుకున్నాడు, తెలుసుకున్నాడు. ఆనాడు భీష్ముడు ధర్మరాజుకి చెప్పినటువంటి ఆ మోక్ష ధర్మాలు ఏవైతే ఉన్నాయో అవి నీకు వివరిస్తాను. అవి జ్ఞాన విజ్ఞానాలతోనూ వైరాగ్యంతో శ్రద్ధాభక్తులతోటి కూడుకున్నటువంటివి అని చెప్తూ ప్రారంభిస్తున్నాడు. బ్రహ్మ మొదలుకొని స్థావర పర్యంతం ఉండేటువంటి కార్య సమూహం ఏదైతే ఉన్నదో, అంటే జీవకోటి ఏదైతే ఉన్నదో, ఆ కార్య సమూహంలో ప్రకృతి, పురుషులు అనేటువంటి వాళ్ళు, వాళ్లతో పాటుగా మహత్తత్వం, అహంకారం, పంచతన్మాత్రలు, ఏకాదశ ఇంద్రియాలు, పంచమహాభూతాలు, గుణత్రయం అంటే సత్వరజస్తమో గుణాలు, ఈ 28 తత్వాలు కూడా చూపేటువంటిది అయినటువంటి ఈ ప్రకృతిలో ఒకే ఒక్క పరమాత్మ తత్వం పూర్తిగా నిబిడీకృతమై ఉన్నది. ఈ ఉన్నటువంటి 20 తత్వాల్లో కూడాను పరమాత్మ యొక్క ఒకే ఒక్క పరమాత్మ యొక్క తత్వాన్ని చూపగలిగేటువంటిది ఏదైతే ఉన్నదో అదే జ్ఞానం. అంటే జగత్తులో ఇవన్నిటినీ దర్శించగలగటం, వీటన్నిటిలో కూడాను పరమాత్మ మాత్రమే అంతర్యామిగా ఉన్నటువంటి వాడుగా గుర్తించగలగటం. అంటే ఈ కనిపించేటువంటి జగత్తు, ఈ ప్రకృతి, ఏవైతే నేను చెప్పానో మహత్తు, అహంకారం ఇలాగ చెప్పబడేటువంటివి ఏవైతే ఉన్నాయో వాటన్నిటి యందు కూడాను నేనే ఉన్నట్లుగా, అంతర్యామిగా ఉన్నట్లు గుర్తించగలగటమే జ్ఞానం. జ్ఞానం అంటే వితరమైనటువంటిదేం కాదు. వీటన్నిటిలో అంతర్యామిగా ఒక పరమాత్మ మాత్రమే ఉన్నాడు. ఆయన్ని మాత్రమే మనం తెలుసుకోవాలి. తెలుసుకోదగినటువంటి వాడు తానే అనేటువంటిది తెలుసుకోబట్టమే జ్ఞానం. అయితే ఏ కాలంలో ఇంతకుముందు చూడబడ్డటువంటి ఏక కారణం చేత కారణగతములైనటువంటి అనేక రకాలైనటువంటి పదార్థాలు కనపడవో, అంటే అర్థమేంటి? ప్రళయకాలంలో. ఇంతకుముందంతా మనం చూసినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రళయకాలంలో కనిపించవు. ఆ కనిపించినప్పుడు కానీ, కనిపించకుండా పోయేటప్పుడు కానీ వాటికి కారణమైనటువంటి ఒకే ఒక బ్రహ్మ వస్తువు ఏదైతే ఉందో అది మాత్రమే కనిపిస్తుంది. అప్పుడు ఇప్పుడు కూడా. అప్పుడు ఇప్పుడు ఎలా కనిపిస్తుంది అంటే సృష్టి కాలంలో అంతర్యామిగా ఉంటుంది. అది అలా గుర్తించాలి ఆయన్ని.
అలాగే ప్రళయం చేసేటువంటిది కూడా తానే, సృష్టి చేసేది తానే, రక్షించేటువంటి కాలంలో రక్షణ రూపంగా కనిపిస్తుంది. అంటే ఇప్పుడు మన అందరం కూడా పరమాత్మని ఆశ్రయించాం. ఏదైనా కష్టం వచ్చినప్పుడు పరమాత్మ దగ్గర విన్నపం చేశాం, మనకి తీరింది. వెంటనే మనం ఏమనుకుంటాం, భగవంతుడు మనల్ని రక్షించాడు. అక్కడ కనిపించలేదు, ఇక్కడ కనిపించలేదు. ఎప్పుడూ కనిపించకుండా అదృశ్యంగా ఉండి మనకు కావలసినటువంటివన్నీ ఇస్తాడు. ఎందుకని? అంతర్యామిగా ఉన్నాడు కనుక. సూత్రం అనేటువంటిది ఎప్పుడూ కనిపించదు. కనిపించేదంతా పూసలే. అలాగే జగత్తంతా కనిపిస్తుంది, అందులో సూత్రంలాగా నేను ఉంటాను. ఆ నేనుండేటువంటి నేనే అదిగో ఆ కాలంలో అలా ఉంటాను, ఈ కాలంలో ఇలా ఉంటాను అంటున్నారు. అలాగా ఆ బ్రహ్మ వస్తువు ఏదైతే కనిపించదో ప్రళయకాలంలో, అప్పుడు ఉన్నది ఇదే, అప్పుడు అన్నది అదే, అలా గుర్తించగలిగేటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో అతనికి కలిగేటువంటి విశుద్ధమైనటువంటి ఆ భావనే జ్ఞానం. అంటే సృష్టి పూర్వం ఉన్నాడు, సృష్టిలోనూ ఉన్నాడు, అలాగే స్థితిలోనూ ఉన్నాడు, ప్రళయకాలంలోనూ ఉన్నాడు. ఈ కార్యాలన్నీ చేసేటువంటి వాడు తానే, అంతటా ఉన్నవాడు తానే అని గుర్తించడం జ్ఞానం. ఇవన్నీ చేసేటువంటి వాడు తానే అని గుర్తించడం జ్ఞానం. అంటే అవయవాలతో కూడుకున్నటువంటి భౌతిక పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఆ భౌతిక పదార్థాలే సృష్టి స్థితి లయ ధర్మయుక్తాలు అని తెలుసుకో. సృష్టి స్థితి లయాలకి కారణం ఏమిటి? ఏవి అసలు? సృష్టి అంటే ఏంటి, స్థితి అంటే ఏంటి, లయం అంటే ఏంటి? ఇప్పుడు ఏవైతే కారణ పదార్థాలు మనకు కనిపిస్తున్నాయో అవే సృష్టి, అదే స్థితి రక్షింపబడడం, అవి అన్నీ పోవటం లయం అని గుర్తు తెచ్చుకో. అలాగే సృష్టి ప్రళయాల్లో కారణ రూపంతో నేనే ఉంటాను. సృష్టి ప్రళయాల్లో స్థితి కాలంలో ఆశ్రయ రూపంగా ఉంటాను. సృష్టిలోనూ ప్రళయంలోనూ కారణ రూపంగా ఉంటాను. అదే నేను స్థితికాలం వచ్చేటప్పటికే ఆశ్రయ రూపంతో ఉంటాను. కార్యం నుండి కార్యాంతం వరకు నిరంతరం వెళుతూ ఉండేటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రళయంలో నశించిపోతాయి. కారణం మొదలుకొని కార్యం అయ్యేంత మటుకు కూడా వచ్చేటువంటి అనువర్తించేటువంటి వస్తువులన్నీ కూడా ప్రళయకాలం వచ్చేటప్పటికే నష్టమైపోతాయి. అలాంటి వస్తువు ఏదైతే ఉందో, అంటే సృష్టించి ప్రళయం దగ్గరకు వచ్చేప్పటికీ వీటన్నిటిని కూడా నాశనం చేసి స్థితి కల్పించేటువంటి వస్తువు ఏదైతే ఉందో దాన్నే సత్తా అని తెలుసు. అందుకే పరమాత్మకి సత్ అని పేరు వచ్చింది. అదే సత్తా అన్నమాట. శృతి, ప్రత్యక్షం, ఐతిహ్యం, అనుమానం, ఈ 4 ప్రమాణాల చేత భేదం బాధితం అవడం చేత పురుషుడు దాని నుంచి విరక్తుడవుతాడు. అంటే అర్థం ఏంటి? ఇక్కడ శృతి ఉన్నది, వేదం, వేదం ద్వారా, ప్రత్యక్షం ద్వారా, ఐతిహ్యం అంటే ఇతిహాసం, జరిగినటువంటి చరిత్ర ద్వారా, అనుమానం ఊహ ద్వారా, ఈ 4 ప్రమాణాల ద్వారా మనం ఏం తెలుసుకుంటున్నాము? స్వర్గము అని చెప్పబడేటువంటి ఇతర లోకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నశిస్తాయని తెలుసుకున్నాం. స్వర్గము చెప్పింది, ఇతిహాసాలు చెప్పినాయి, ప్రత్యక్షంగా చూడబడేటువంటి వాళ్ళందరూ కూడాను అలా నశించిపోతున్నట్టుగా అనిపిస్తుంది. ఐతిహ్యం, చరిత్ర చెప్తోంది, అనుమానం చేత ఊహించవచ్చు కూడా అంటున్నారు. ఇవన్నీ నశ్వరాలు, అంటే నశించిపోయేటువంటివన్నీ అంగీకరించడం వల్ల ఇవన్నీ కూడాను అనిత్యాలే అని తెలుసుకో. కానీ అనిత్యమైనటువంటి వీటిలో నిత్యమైనటువంటి వస్తువు ఏది అని అంటే వాటిలో అంతర్యామిగా ఉన్నటువంటి ఆత్మవస్తువే నిత్యమైందని తెలుసుకో. ఇది కూడా జ్ఞానమే. ఇవన్నీ అనిత్యమైన వస్తువులు, నిత్యమైనటువంటిది ఆత్మవస్తువు మాత్రమే అని తెలుసుకోవడం ఏదైతే ఉందో అది జ్ఞానం. ఎప్పుడైతే ఈ జ్ఞానాన్ని కలిగిందో అలాంటి పురుషుడు ఆత్మతత్వాన్ని దర్శిస్తాడు. ప్రతివాడు కూడాను అనిత్యమైనటువంటి వాటి కోసం ఎగబడ్డు నిత్యమైనటువంటిది పొందాలి అని తపిస్తాడు. ఇప్పుడు మనకు కలిగేటువంటి సుఖం ఉన్నది, ఆ సుఖం
నిత్యం కాదు కనుకనే మనం ఏడుస్తున్నాం. మనకి దుఃఖం ఎందుకు? అది నిత్యంగా ఉండట్లేదు కనుక. అంటే లోకంలో నువ్వు దేనికైనా సరే అనిత్యమైనటువంటి దానికోసం ఎగబడవు. నాకు అనిత్యమైంది వద్దు, నిత్యమైందే కావాలని గొడవ చేస్తావు. కనుక ఇప్పుడు నువ్వు నిజంగా తెలుసుకోవాలి జ్ఞానం ఏమిటి. యథార్థమైన జ్ఞానం అంటే ఈ లోకంలో మనకు కలిగేటువంటి సుఖాలన్నీ అనిత్యములు అని మనకి అనుభవపూర్వకంగానే తెలుస్తోంది కనుక ఈ సుఖాలన్నీ దేనివల్ల కలుగుతున్నాయి? ప్రకృతి వల్ల కలుగుతున్నాయి కనుక ఆ ప్రకృతి కూడా అనిత్యం కనుక దాని నుంచి వచ్చే సుఖాలన్నీ అనిత్యం అని తెలుసుకొని నాకు కావాల్సింది నిత్య వస్తువు కానీ అనిత్య వస్తువు కాదు అనేటువంటి జ్ఞానం కలిగి ఆ అనిత్య వస్తువుని వదిలిపెట్టి నిత్య వస్తువుని పొందడమే జ్ఞానం. అదే జ్ఞానం. ఎప్పుడైతే ఈ ఆత్మతత్వాన్ని దర్శించగలుగుతాడో అంటే ఈ జ్ఞానం పొంది ఆ తర్వాత అతను అన్నిటి నుంచి విరక్తుడైపోతాడు, వదిలేస్తాడు. పరమాత్మని యో రక్తో విరక్తో అపరమాత్మని అని చెప్తుంది శాస్త్రం, ఉపనిషత్తు. పరమాత్మ యందు ఎవరికైతే రక్తి కలుగుతుందో, ప్రీతి కలుగుతుందో ఇతర విషయాల యందు అన్నిటి యందు విరక్తి కలుగుతుంది. ఎందుకు విరక్తి కలుగుతుంది? ఎందుకు రక్తి కలుగుతుంది అంటే నిత్య వస్తువు మీదనే మనకి రక్తి ఎక్కువ ఉంది కనుక, మనం అపేక్షించేది అదే కనుక. అనిత్యమైనటువంటి వస్తువు యందు మనకి అపేక్ష లేదు కనుక దాని మీద విరక్తి కలుగుతుంది. నిత్య వస్తువుని అన్వేషిస్తూ వెళుతున్నాం కనుక నిత్య వస్తువు పరమాత్మే అని తెలిసినప్పుడు దాని మీద రక్తి కలుగుతుంది. అంటే ఇప్పటిదాకా మనం ఏమనుకుంటున్నాం? అసలు నిత్య వస్తువు ఏదో తెలియకుండా కనిపించేటువంటిదే నిత్య వస్తువు అనుకుంటూ ఆ అనుభవించేటువంటి అనుభవాలే సుఖాలే నిజం అనుకుంటూ బ్రతుకుతున్నాం. ఈ అజ్ఞానాన్ని వదిలివేసి ఇది జ్ఞానంగా తెలుసుకున్నటువంటి మహానుభావుడు ఎవరైతే ఉంటారో అతనే అన్నిటి నుంచి విరక్తుడై నన్ను పొందగలుగుతాడు. అయితే వివేకి అయినటువంటి వాడు స్వర్గాది ఫలాలను ఇచ్చేటువంటి యజ్ఞాది కర్మలు ఉన్నాయి కదా, అవన్నీ కూడాను నశించిపోవడం వల్ల అవి నశించిపోయేవే, వాటి ఫలాలు నశించిపోయేవే, అంటే ఆ సంబంధమైనటువంటి సుఖాలు నశించిపోయేవే అనేటువంటి భావన కలిగినటువంటి వ్యక్తి అయి బ్రహ్మలోక పర్యంతం ఉన్నటువంటి స్వర్గాది సుఖాలన్నీ కూడా ఈ కనిపించేటువంటి ప్రత్యక్షంలో కనిపిస్తున్నటువంటి వస్తువులన్నీ ఎలాగైతే కొంతకాలం ఉండి నశించిపోతున్నాయో అలాగే నశించిపోతాయి అని తెలుసుకున్నటువంటి వ్యక్తి వెంటనే ఏమని భావిస్తాడు? ఇవన్నీ అమంగళాలు అని భావిస్తాడు. నశించిపోయేటువంటి వస్తువుని మంగళకరమైందని ఎలా భావించగలుగుతాడు? అందువల్ల అమంగళాలు ఇవన్నీ దుఃఖాన్ని కలిగించేటువంటివి, ఇవన్నీ నశించిపోయేటువంటివి అని జ్ఞానం కలిగి ఉంటుంది. ఎందుకని? ఆ బ్రహ్మలోక పర్యంతం ఉండేటువంటివన్నీ ఈ మహత్తత్వమో అహంకారమో మొదలైనటువంటి వాటన్నిటి నుంచే వచ్చినవి, గుణత్రయాలతో కూడుకుని. ఎప్పుడైతే నువ్వు జీవిస్తున్నప్పుడు ప్రత్యక్షంలో నువ్వు చూస్తున్నావో ఈ గుణత్రయంతో కూడుకున్నటువంటివి, వాటి నుంచి పుట్టినటువంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ నశించిపోవడం నువ్వు ప్రత్యక్షంలో నువ్వు ఎప్పుడైతే చూడగలుగుతున్నావో దీన్ని బట్టి నువ్వు ఊహించగలుగుతావో ఇదిగో ఇవి కూడా ఆ బ్రహ్మలోకాది పర్యంతం ఉండేటువంటి లోకాలన్నీ కూడాను వీటిలాగానే సృష్టింపబడ్డాయి కనుక ఇవి నశించినట్టే అవి కూడా నశించిపోతాయని ఊహించగలుగుతావు. ప్రత్యక్షంలో ఇది చూస్తున్నావు, అవన్నిటినీ ఊహిస్తావు. నీ ఊహ నిజమా కాదా అనుకోవడానికి నీకు సాక్ష్యం ఏమిటి? ఐతిహ్యం, ఇతిహాసాన్ని చెప్పేటువంటి గ్రంథం. ఇవి నీకు అద్భుతమైనటువంటి ప్రమాణం. అయితే అంతకన్నా ప్రమాణం ఇంకేదైనా ఉందా అనుకున్నప్పుడు శృతి, వేదమే. అవన్నిటికన్నా ప్రధానమైనటువంటి ప్రమాణం ప్రత్యక్షమే, కంటికి కనిపిస్తుంది కదా అని ఇలాగా వీటన్నిటి ద్వారా నీ యొక్క బుద్ధిని స్థిరపరుచుకొని ఉండగలగటమే జ్ఞానమయ్యా. నువ్వు నాకు చాలా అత్యంతమైనటువంటి ప్రీతిపాత్రుడు అవడం వల్ల నీకు ఇంతకుముందే భక్తి యోగం అనేటువంటి దాన్ని చెప్పాను, అది గుర్తు చేస్తున్నాడు కృష్ణుడు. అయినా కూడా నువ్వు నన్ను అడిగావు కనుక నా భక్తిని పొందడానికి ప్రధానమైనటువంటి
సాధనాలు ఏమిటో చెప్తాను, జాగ్రత్తగా వినండి. చాలామందికి ఈ ప్రశ్న వస్తుంది, ఏమండి ఆయన మీద ప్రీతి పొందాలి, ప్రీతి పొందాలి, ప్రీతి పొందాలి అంటున్నారు కదా, ఎలా పొందాలి అని? ప్రీతి పొందడానికి సాధన ఏంటి, ఉపాయం ఏంటి? అది నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. నా మీద ప్రీతి పొందాలి అనుకున్నటువంటి వాడు మొట్టమొదట చేయవలసినటువంటిది ఏమిటి? అమృతమయాలైనటువంటి నా కథలని శ్రద్ధగా వినాలి. వాటి మీద శ్రద్ధ ఉంచాలి ముందు. ఆ తర్వాత వాటిని శ్రవణం చేయాలి. ఆ తర్వాత నిరంతరం నా గుణాలని, లీలల్ని, నామాలని అన్నిటినీ కూడా సంకీర్తనం చేయాలి. నా పూజ మీద నిష్ఠ కలిగి ఉండాలి. స్తోత్రాల చేత నన్ను స్తుతిస్తూ ఉండాలి. అలాగే నా సేవ మీద అత్యంతమైనటువంటి ప్రీతి ఉండాలి, ప్రేమ ఉండాలి. ప్రేమతో నాకు సేవ చేయగలగాలి. అబ్బా ఎందుకు వచ్చిందిరా భగవంతుడా, తప్పట్లేదు అనుకుంటూ ఏడుస్తూ ఎప్పుడు భగవంతుడికి సేవ చేయకూడదు. నా సేవ చేసేటప్పుడు అత్యంతమైనటువంటి ప్రీతితో చేయాలి. నా దగ్గరికి వచ్చినప్పుడు ఏదో ఒక స్నేహితుడి దగ్గరికి వెళ్ళినట్టుగా, లేకపోతే ఎవరో ఒక మనిషి, ఏదో మామూలు వ్యక్తి, సామాన్యమైనటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళినట్టుగా అలా చూస్తూ ఊరుకుండుకు పోకూడదు. ఎప్పుడైతే నా దగ్గరకు వచ్చాడో వెంటనే సాష్టాంగ నమస్కారం చేయాలి. భగవంతుడు కనిపించగానే మొట్టమొదట మనం చేయాల్సిందేమిటి? సాష్టాంగం చేయాలి. అంతేగాని ఏదో ఎవరినో చూస్తున్నట్టుగా అలాగ చూస్తూ ఉండిపోకూడదు. సాష్టాంగ నమస్కారం చేయాలి. అలాగే నా భక్తులైనటువంటి వాళ్ళని అత్యంత ప్రీతితోటి ఆరాధించాలి. సర్వ ప్రాణుల్లో కూడాను నన్నే చూడాలి. ఎందుకు? ఇందాక చెప్పాం, జ్ఞానం కలిగినటువంటి వాడు చేసేటువంటి మొట్టమొదటి పని ఏమిటి? జగత్తంతా నశ్వరమే, అందులో అంతర్యామిగా ఉన్నటువంటి పరమాత్మయే శాశ్వతం. కనుక ఆ నిత్యవస్తు అయినటువంటి నన్ను అన్ని ప్రాణుల్లోనూ నేను ఉన్నానని చెప్తున్నాను అంతర్యామిగా. కనుక నీ భావనలో అందరిలోనూ నన్ను చూడగలగాలి. ఈ శరీరంతో చేసేటువంటి కార్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నన్ను ఉద్దేశించి చేయాలి. అంటే నీ కర్మలన్నీ కూడాను నా పరంగానే ఉండాలి, లౌకిక పరంగా. చూడండి, ఇవన్నీ చెప్తున్నారు కదా. మనకి రామానుజుల వారికి అత్యంత సన్నిహితులు, ప్రియమైనటువంటి శిష్యులు వడుగునంబి అనేటువంటి మహానుభావులు ఉండేవారు. వారు ఒకసారి వారింటికి లౌకికులైనటువంటి వారి బంధువులు వచ్చారు. భగవత్ సంబంధమైన వాసన కూడా లేదు. లౌకికులైనటువంటి బంధువులు, దేహ బంధువులు కనుక తప్పదు, వారు వచ్చారు. వారు వచ్చినప్పుడు వారి ఇంట్లో ఉంచుకోవాల్సి వచ్చింది. ఉంచుకున్నారు. కొంతకాలం పాటు ఉండి బంధువులందరూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే వడుగునంబి ఏం చేశారో తెలుసునండి. వారి ఇల్లంతా కూడాను గోమూత్రం, గోమయంతో శుద్ధి చేసుకున్నారు. గోమూత్రం, గోమయంతో శుద్ధి చేసి వారి కుండలుంటాయి, మట్టి కుండలు, అవన్నీ కూడా బద్దలు కొట్టేశారు. కొట్టేసి మన ముదలియాండాను ఉన్నారు చూడండి, వారింట్లో పెరట్లో వాళ్ళు వాడుకొని పెట్టేసినటువంటి కుండలు తెచ్చుకొని వారు వాడుకున్నారు. ఏమిటి కారణం? భగవత్ సంబంధం లేనటువంటి వాళ్ళతో స్నేహమే చేయకూడదు. అట్లా వాడుకున్నారట. మా స్వామివారు ఆచార్యులు గోపాలాచార్య స్వామి వారి సొంత సంతానమైన
వారి సొంత దేహ బంధువులైనటువంటి మనవళ్ళైనా భగవత్ సంబంధం లేనటువంటి వారిని ఇంట్లో కూడా అడుగు పెట్టనిచ్చేవారు కాదు. స్వయంగా వాళ్ళ బంధువులైనటువంటి వాళ్ళ సంతానమైనటువంటి మనవాళ్ళైనటువంటి వాళ్ళు వస్తే వాళ్ళు కోవిల వెనకాల ఉండవలసిందే తప్ప, లేదా వారికి సపరేట్గా ఏదో ఒక ఇది ఉంది తప్ప, వారు వేంచేసి ఉన్నటువంటి దాంట్లో అడుగు పెట్టడానికి కూడా లేదు. వారే బయటకు వచ్చి వారు కావాలంటే కొద్దిసేపు ఒక 2 నిమిషాలు కూర్చొని పలకరించి వెళ్ళిపోయేవారు అంతే. వారితో ఇతరత సంబంధం కూడా ఏమి పెట్టుకునేవారు. కొద్ది గొప్ప సంబంధం ఉన్నటువంటి వారి యొక్క కుమార్తె మీద వారికి చాలా అంటే చాలా వారి చేతనే సేవ చేయించుకునేవారు. వారి కుమారుడు ఆ సంబంధం చేత వారి కుమారుడిని అంగీకరించారు తప్ప మిగిలిన వాళ్ళ దగ్గరకు కూడా తెలియదు. ఇది నిష్ఠ. భగవత్ సంబంధం లేనటువంటి వ్యక్తులను ఎటువంటి పరిస్థితుల్లో అంగీకరించేటువంటి విధానమే లేదు మన పూర్వం. భగవత్ సంబంధం ఉంటేనే, వాళ్ళు భగవత్పరంగా జీవనం సాగిస్తేనే నాకు బంధువు కానీ నాకు ఆత్మీయుడు కానీ. కాకపోతే వాళ్ళతో నాకేమిటి సంబంధం? అది నిష్ఠ. ఇప్పుడు అదే చెప్తున్నారు ఇక్కడ. ఏం చెప్తున్నారు? ఈ నీ శరీరంతో చేసేటువంటి కార్యాలన్నీ కూడాను నా పరంగా నేను చేయాలి. అంటే భగవత్పరంగా కార్యాలు చేయకుండా లౌకిక పరంగా చేసేటువంటి వాడు ఆదరించదగిన వ్యక్తే కాదు. అదిట భగవన్నిష్ట కలిగినటువంటి పెద్దలు ఉండే రీతి. మనం ఎంతసేపు మనకి ఈ లోకంలో ఉండే అహంకారం, మమకారం, నేను, నాది, నా వాళ్ళు, ఇదే గొడవ. మమకారమే. అరే భగవంతుడి మీద అసలు చూపించాలి ప్రీతి, అది వదిలేస్తున్నాం మనం. ఇది కావలసినటువంటి విషయం. కనుక ఈ శరీరంతో చేసేటువంటి కార్యాలు ఎప్పుడు నన్ను ఉద్దేశించి చేయాలి. నువ్వు ఏ పనైనా చెయ్యి, నా ప్రీతి కోసం చేస్తున్నట్లు భావించి. మనం చెప్పాను చూడండి, ఇల్లు కట్టుకున్నావు, ఈ ఇల్లు ఎవరిదని చెప్పాలి? నాది అని చెప్పుకోకూడదు ఎప్పుడు కూడా. మనం పేరైతే పెట్టుకుంటాం, శ్రీపతి నిలయం అని. దాంట్లో అసలు ఆయన ఉండటానికి చోటే ఉండదు. పేరు మాత్రం శ్రీపతి నిలయం, ఉండేది మాత్రం మనం. ఆయనకి దాంట్లో ఉండడానికి చోటు ఉండదు, ఆయనకి తినడానికి తిండి ఉండదు. ఆయనకి మాత్రం 4 పటిక బెల్లం ముక్కలు పడేస్తాం. మనం మాత్రం ఆయన ముందే కూర్చొని పెద్ద పెద్ద టేబుళ్ళు కూడా వేసుకొని మరి పిండి వంటలు రకరకాల పరిమళాలతో కూడినటువంటివన్నీ ఆయనకి ఆశ పెడుతూ మరి మనం తింటాం ఆయన ఎదురుగా. ఎంత విచిత్రమైనటువంటి వ్యక్తులం మనం. ఇది విధానం కాదు. బయటికి వెళతాం, బజార్లో తిరుగుతూ ఉంటాం, అక్కడ అందంగా కనిపిస్తాయి పుష్పాలు, పండ్లు మొదలైనటువంటి వస్తువులు. వెంటనే పూలు చూడగానే అందంగా కనిపిస్తే అబ్బా మా ఆవిడకి ఈ పూలు అంటే బాగా ఇష్టం, తీసుకెళ్ళాలి. అబ్బో మా చిన్నవాడికి ఈ పండు అంటే మహాప్రీతి అండి. చూడండి, ఎప్పుడైనా మన మాటల్లో కూడా అవే వస్తుంటాయి. చూడండి, మా అబ్బాయికి ఎంత ప్రీతం అండి, మా అమ్మాయికి ఎంతో ఇష్టం అండి. అరే నీ కర్మలన్నీ భగవత్పరంగా ఆలోచించవయ్యా. నువ్వు ఒక పండు చూసావు, పెరుమాళ్ళకి ఆరగం చేస్తే ఎంత బాగుంటుంది, ఈ పువ్వుతో పెరుమాళ్ళని అలంకరిస్తే ఎంత అందంగా ఉంటాడు పెరుమాళ్. ఈ భావన నీకు రావాలి. అలా నువ్వు చేసేటువంటి ప్రతి కర్మ భగవత్పరంగా కనుక నువ్వు చేసావంటే అదే ఉత్తమమైనటువంటి కర్మ. కానీ మనం చేయం అది.
మన కోసము, మన వాళ్ళ కోసము ఇదే గొడవ ఎప్పుడు కూడా. మమకారం మమకారం మమకారం. అది ఎప్పుడు మంచిది కాదు. కనుక వాక్కుతో నా గుణాలనే కీర్తించాలి. వాక్కుతో ఎప్పుడు నా గుణాలని కీర్తించాలి. ఇంకొకరిని కీర్తించే ప్రయత్నం నువ్వు చేసావంటే ఇరుక్కుపోతావు. మహానుభావులు వేదాంతేశ్వరులు వారు ఉన్నారు. వారికి వేదభాష్యం రాసినటువంటి వారు ఉన్నారు. వారితో సంబంధం ఉండేది. వారితో ఉన్నటువంటి సంబంధం చేత వీరు బాగా బీదవాళ్ళు, చాలా దారిద్ర్యాన్ని అనుభవిస్తూ ఉండేవారు. పాపం ఎవరు? వేదాంతేశ్వరులు. అద్భుతమైనటువంటి కవిత్వం, అద్భుతమైనటువంటి కవిత్వం అయితే ఆయన స్నేహితుడైనటువంటి ఆయన ఈయనతోటి అన్నారట, రాజుగారిని ఆశ్రయించి నీ కవిత్వం ఆయన గురించి కనుక నువ్వు చెప్పావంటే ఎంత అద్భుతంగా నీకు జీవితకాలంలో మళ్ళీ ఇంకా నువ్వు వెతుక్కోని అవసరం లేకుండా ఉండే సంపద వస్తుంది కదా. చూడు, నన్ను చూడు, నేను ఎంత అద్భుతమైనటువంటి సుఖాలను భోగాలను అనుభవిస్తున్నాను. నేను ఆయన్ని ఆశ్రయించాను, నాకున్నటువంటి కవిత్వంతో ఆయన్ని పొగిడాను. వేదాంతేశ్వరులు వారు చెప్పిన సమాధానం ఏంటో తెలుసు? వెర్రివాడ, సంపద లేక కాదు, సంపదని సృష్టించాలంటే నేను సృష్టించగలను, కానీ ఆ సంపద కోసం నేను జీవించగలలేదు. ఆ సంపద కోసం అని నాకున్నటువంటి నా నాలుక నుంచి వచ్చేటువంటి ఆ శబ్దాన్ని, మధురమైనటువంటి శబ్దాన్ని తుచ్చులైనటువంటి వాళ్ళని కీర్తించడం కోసం నేను ఉపయోగించను. నా నోటి నుంచి వచ్చేటువంటి శబ్దం ఎప్పుడు భగవంతుణ్ణి స్తుతించడానికే ఉపయోగపడుతుంది తప్ప ఇంకొకరిని స్తుతించడానికి ఉపయోగించదు. ఖరాఖండిగా చెప్పేశారు. లేకపోయినా పర్వాలేదు, అడుక్కు తినైనా బతుకుతాను నేను, నాకేమి నష్టం లేదు. ధనం కోసం ఇంకొకటి దగ్గరికి వెళ్ళి చేయి చాచి అతన్ని స్తోత్రం చేయడం నా నాలుక ఎప్పుడూ కూడా చేయదు. ప్రహ్లాదుడు కూడా అదే మాట అన్నాడు. భక్తుడైనటువంటి వాడు అనుకునేది అదే ఎప్పుడు. అదిగో వాక్కుతో నా గుణాలనే కీర్తనం చెయ్యాలి. తన మనస్సు నాయందే అర్పించాలి. తన మనస్సును ఎప్పుడు నా మీదనే నాకే అర్పణం చేయాలి. కానీ ఎప్పుడూ కూడాను ఎంతసేపు కూర్చున్నా, ఎంతసేపు చూడండి, భార్య మీద అనురాగం, భర్త మీద అనురాగం, పిల్లల మీద అనురాగం, వాళ్ళ గురించే ఈ మనస్సు మాటికి తలుస్తుంటుంది. ఎవరినైతే ఎక్కువ తలుస్తుందో వాళ్ళకి అర్పించినట్లే కదా అది. ఏమండి, నిరంతరం ఇదే ధ్యాస. కానీ ఆ ధ్యాస చేస్తే ఆయనేమి మనను వచ్చి కొట్టి తిట్టి ఇలా చేస్తున్నాం అనడు. దానివల్ల ఫలం మనమే దుష్ఫలితాన్ని పొందుతాం. ఏం ఫలితాన్ని పొందుతాం? మళ్ళీ జన్మలెత్తుతాం, మళ్ళీ దుఃఖ వలయంలో చిక్కుకుంటాం. అందువల్ల తన మనస్సుని నా మీద, అంటే ఈ భక్తుడి యొక్క సాధనాలు చెప్తున్నారు, భక్తి కలగడానికి సాధనాలు చెప్తున్నా అన్నాడు కదా. అందువల్ల నా మనస్సుని, అతని యొక్క మనస్సుని నాకే సమర్పణం చేయాలి. అలాగే సర్వ కామాలని కూడా, అంటే నా సేవ తప్ప మిగిలినటువంటి ఇతరమైనటువంటి కార్యాలన్నిటినీ కూడాను పరిచ్ఛేదించగలిగేటువంటి రీతిలోకి వెళ్ళిపోవాలి, వదిలిపెట్టగలగాలి. నా కోసమని ధనాలని, భోగాలని, సుఖాలని వదిలిపెట్టగలగాలి. త్యాగం. త్యాగేనైకేన అమృతత్వ మానుషు అని శాస్త్రం చెప్తుంది. ఒక త్యాగమాత్రం చేతనే అమృతత్వాన్ని పొందుతావు. నువ్వు ఇవన్నీ వదలకుండా వీటి మీద మమకారం పెట్టుకొని పరమాత్మని పొందాలంటే ఎలాగా? అందుకని దాని స్వరూపాన్ని తెలుసుకోవాలి, దీని స్వరూపాన్ని తెలుసుకోవాలి,
దాని బంధుత్వాన్ని తెలుసుకోవాలి, దీని బంధుత్వాన్ని తెలుసుకోవాలి. ఏది నిత్యమైందో దాన్ని పొందేటువంటి ప్రయత్నం నువ్వు చేయాలి. అనిత్యమైనటువంటి వాటిని వదిలిపెట్టగలిగేటువంటి సాహసం నీలో ఉండాలి. త్యాగం చేయడం అంత తొందరమే సులువైంది కాదు. మన వాళ్ళు చేయటం చాలా కష్టం, కానీ వదిలిపెట్టడం ఎంతండి అంటారు. వదిలిపెట్టడం చాలా కష్టం, చాలా కష్టతరమైనటువంటి. అలాంటి కష్టతరమైనటువంటి పని నీ చేత చేయబడితే అదే మోక్షానికి కారణం. అప్పుడే నువ్వు మోక్షాన్ని పొందుతావు. ఇదంతా అసలు నువ్వు వదిలిపెట్టాలి అంటే ముందు దాని మీద విరక్తి కలగాలి. విరక్తి కలగాలంటే దాంట్లో ఉండే దోషాలు చూడాలి. పొందాలి అంటే భగవంతుడిని తెలుసుకోవాలి. భగవంతుని మీద ప్రీతి కలగాలి అంటే ఆయన గుణాలు తెలుసుకోవాలి. ఇవన్నీ జరగాలి. ఇవన్నీ జరగాలంటే ముందు ఆయన లక్షణాలు ఏమిటో, వీళ్ళ లక్షణాలు ఏమిటో ఇవన్నీ చెప్పేటువంటి గురువు ఉంటే తప్ప మనకి సాధ్యం కాదు. అందుకని మాటి మాటికి అది తప్పనిసరిగా కావాలి. దీంతో పాటుగా ఇవన్నీ పరిత్యజించాలి. యజ్ఞం, దానం, హోమం, జపం, వ్రతం, తపస్సు మొదలైనటువంటివన్నీ నువ్వు ఏమి చెయ్యి, నా కొరకే చెయ్యి, నా కోసమని చెయ్యి. అంటే అర్థం ఏంటి? సకామంగా చెయ్యకు, ఇతరమైన కోరికలతో ఆ పనులేవి చెయ్యకు. ఏ కర్మ నువ్వు చేసినా భగవత్ప్రీత్యర్థం అంటే ఆ సంకల్పం తప్ప ఇంకొక సంకల్పమే మన జీవితంలో ఉండకుండా జీవించు. కనుక ఉద్ధవ, ఈ ధర్మాల్ని ఎవడైతే పాలిస్తాడో, పాలించేటువంటి వ్యక్తి చివరికి ఏం చేస్తాడు? ఆత్మ నివేదనం చేస్తాడు. తనని తాను పూర్తిగా సమర్పించుకుంటాడు, సరెండర్ అయిపోతాడు. అలాంటి మానవుడి యొక్క హృదయంలో నా ప్రేమమయమైనటువంటి భక్తి ఉదయిస్తుందయ్యా, నా మీద అత్యంతమైనటువంటి ప్రీతి పుడుతుంది. అలాంటి వాడికి లభించనటువంటి వస్తువు ఈ లోకంలో కాదు, ఏ లోకంలోనూ లేదు అన్నాడు. సాక్షాత్తు పరమపదమే లభిస్తుందన్నప్పుడు ఇవన్నీ లభించడంలో పెద్ద విశేషం. లభించినా ఇవన్నీ అవసరం లేదనుకునేటువంటి వ్యక్తికి వీటి మీద అసలు ఆశ ఎక్కడది? సత్వగుణం పరిపూర్ణంగా కలిగినటువంటిది, శాంతం కలిగినటువంటి చిత్తం ఏదైతే ఉంటుందో, మనస్సు ఏదైతే ఉంటుందో, పరమాత్మ స్వరూపుడైనటువంటి నాకు ఎవరైతే అలాంటి చిత్తాన్ని, అంటే సత్వగుణపూర్ణమై శాంతమైనటువంటి చిత్తాన్ని నాకు ఎవరైతే సమర్పిస్తాడో, అలా సమర్పించేటువంటి మానవుడు ధర్మ, జ్ఞాన, వైరాగ్యయుక్తమైనటువంటి ఐశ్వర్యాన్ని పొందుతాడు. అంటే ఏమిటి? పరమపదం, దాన్ని లభిస్తాడు. అది కాక దేహం మీదనో, ఇంటి మీదనో, లేకపోతే ఆ దేహ విషయాలు, ఇంటి విషయాల మీదనో పూర్తిగా లగ్నమైనటువంటి ఇంద్రియాల వెంట పరిగెట్టేటువంటి వాడు ఉంటాడే, ఆ పరిగెడుతూ ఆ ఇంద్రియాలతో కూడినటువంటి మనస్సు కలిగినటువంటి వాడై ఆ మనస్సు రజోగుణంతో పరిపూర్ణమైనటువంటి వ్యక్తిగా ఉంటాడే, అలాంటి వాడు అసద్వస్తువు మీద లగ్నం అయిపోయి ఉంటాడు. సత్వస్తువు అంటే పరమాత్మ, అసద్వస్తువు అంటే ప్రకృతి, అవిద్య పూర్ణమై ఉంటాడు. దానివల్ల అది అధర్మానికి, అజ్ఞానానికి, మోహానికి నిలయమైపోతుంది, చిక్కుపోతాడు. ఉద్ధవ, నా యందు భక్తి కలిగించేటువంటిదే ధర్మం. జ్ఞాపకం పెట్టుకోండి. ధర్మం అంటే ఏమిటి మనం చెప్పుకున్నాం చాలాసార్లు. సామాన్య ధర్మం, విశేష ధర్మం. ధర్మం అంటే నిర్వచనం చెప్తున్నాడు పరిమాళ్ళు. ధర్మో మద్భక్తి కృత్. ధర్మం అంటే ఏంటి? నా మీద భక్తి కలిగించేటువంటిదే ధర్మం.
అంతటా ఒకే పరమాత్మని దర్శింప చేయగలిగేటువంటిదే జ్ఞానం. జ్ఞానం అంటే ఏమిటి? అంతటా కూడా ఒకే పరమాత్మనైనటువంటి నన్ను దర్శింప చేయగలిగేటువంటిదే జ్ఞానం. విషయాలయందు అనాసక్తియే వైరాగ్యం. విషయాలయందు ఆసక్తి లేకపోవడమే వైరాగ్యం. అణిమాది సిద్ధులే ఐశ్వర్యం. మనం చెప్పుకున్నాం చూడండి, సిద్ధులు అవన్నీ ఐశ్వర్యం. ఏమిటి? 4 చెప్తున్నారు. నేను ధర్మం అంటే ఏమిటి? నా మీద భక్తిని కలిగించేటువంటిదే ధర్మం. అంతటా కూడా ఒకే పరమాత్మనైనటువంటి నన్నే దర్శింపచేసేటువంటిది ఏదైతే ఉంటుందో అదే జ్ఞానం. విషయాలయందు ఆసక్తి లేకపోవడమే వైరాగ్యం. అణిమాది సిద్ధులే ఐశ్వర్యం. అయితే ఉద్ధవుడు ఒక ప్రశ్న వేస్తున్నాడు. ఇది విని, కృష్ణ, యమ నియమాలు అంటారే అవి ఎన్ని విధాలుగా ఉంటాయి? శమం అంటే ఏమిటయ్యా? దమం అంటే ఏమిటయ్యా? తితిక్ష అంటూ ఉంటారు, అది ఏమిటి అసలు అర్థం? ధృతి అంటే ఏమిటి? దానం అంటే ఏమిటి? తపస్సు అంటే ఏమిటి? శౌర్యం అంటే ఏమిటి? సత్యం అంటే ఏమిటి? ఋతం అంటే ఏమిటి? త్యాగం అంటే ఏమిటి? ఇష్టం అంటే ఏమిటి? ధనం అంటే ఏమిటి? యజ్ఞం అంటే ఏమిటి? దక్షిణ అంటే ఏమిటి? అసలు ఈ పురుషుడి యొక్క బలం ఏంటి? బలం అంటుంటారు, పురుషుడి యొక్క బలం ఎలాంటిది అసలు? దమం అంటుంటారు, దమం అంటే ఏమిటి? లాభం అంటుంటారు, లాభం అంటే ఏమిటి? ఉత్తమమైనటువంటి విద్య అంటుంటారు, అసలు ఏమిటి అర్థం? లజ్జ అంటుంటారు, ఏమిటి అర్థం? శ్రీ అంటుంటారు, ఏమిటి అర్థం? సుఖదుఖాలంటే ఏమిటి? ఇన్ని ప్రశ్నలు వేస్తున్నాడు. చాలామంది పండితుడు అంటుంటారే, ఆ పండితుడు యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి? అసలు మూర్ఖుడు అంటే ఎవడయ్యా? సన్మార్గ దుర్మార్గాల్లో ప్రవర్తించేటువంటి వాళ్ళ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి? సన్మార్గుడు దుర్మార్గుడు అంటుంటాం కదా, వాళ్ళ లక్షణాలు ఏమిటి? అసలు స్వర్గం అంటుంటారు, నరకం అంటుంటారు, అసలు అవేమిటి? బంధువులంటే ఎవరయ్యా? గృహం అంటే ఏమిటయ్యా? ధనవంతుడని నిర్ధనుడని ఎవరిని అంటారు? కృపణుడు అంటే ఎలాంటి వాడు? ఈశ్వరుడు అని ఎవరిని అంటారు? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పవా కృష్ణ అని అడిగాడు. దీంతోపాటు వీటికి వ్యతిరేకంగా ఉండేటువంటి భావాలు కలిగిన వాళ్ళు ఎలా ఉంటారు? ఇది అన్వయం, అది వ్యతిరేకం. ఈ రెండుగా ఉండేటువంటి వాళ్ళు ఎలా ఉంటారు? దాని గురించి చెప్పవా అని అడిగాడు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, లేకపోతే రాసుకోండి. భగవంతుడు అంటున్నాడు, ఉద్ధవ, అహింస, సత్యం, ఆస్తేయం అంటే దొంగతనం చేయకపోవడం, అసంగం, హ్రీ, అసంచయం, ఆస్తిక్యం, బ్రహ్మచర్యం, మౌనం, స్థైర్యం, క్షమ, అభయం అని చెప్పబడేటువంటి ఈ 12 కూడా యమములు అంటారు. యమ నియమాలు అంటుంటారు చూడండి. అందులో యమ అనేటువంటి శబ్దానికి యమం అంటే అర్థం ఏమిటి? ఈ 12 ఏమిటి? ఆ 12 మళ్ళీ ఒకసారి వినండి. అహింస, హింస చేయకుండా ఉండటం, ఎవ్వరికి మనస్సుతో కానీ వాక్కుతో కానీ కాయంతో కానీ హింసించకుండా ఉండడం అహింస. సత్యం, సత్యం అంటే అబద్ధం చెప్పకుండా ఉండటం. ఆస్తేయం, ఆస్తేయం అంటే దొంగతనం చెయ్యకుండా ఉండటం. అసంగం,
అసంగం అంటే ఏమిటి? సంగము లేకుండా, ఎవరితో సంబంధం అనేటువంటిది లేకుండా ఉండడం. హ్రీ, హ్రీ అంటే లజ్జ, సిగ్గు. ఆ లజ్జ అనేటువంటిది అన్ని పొంది ఉండడం, ఇతర విషయాల్ని పొందేటప్పుడు. పరమాత్మ విషయంలో లజ్జ లేకుండా ఉండడం. ఇది ఎప్పుడు ఎవరి గురించి చెప్తున్నారు? భగవత్ సంబంధమైనటువంటి విషయంలో. కనుక హ్రీ అంటే లజ్జ లేకుండా ఉండాలి పరమాత్మ విషయంలో. అంటే అర్థం ఏంటి? లజ్జ లేకుండా, సిగ్గుపడకుండా, బిడియపడకుండా పరమాత్మని కీర్తించడం కానీ లేదా స్తుతించడం కానీ ఇవి చేయాలి. హ్రీ. అలాగే అసంచయం. సంచయం అంటే ఏంటి? పోగేయటం. ఇక్కడేమి పోగేయటం ఉండదు. ఆస్తిక్యం. ఆస్తిక్యం అంటే పరమాత్మ అస్తితివాదిన, పరమాత్మ ఉన్నాడు అనేటువంటి నమ్మకంతో విశ్వసించి జీవించడం. బ్రహ్మచర్యం. అలాగే మౌనం. అలాగే స్థైర్యం. అలాగే క్షమ. క్షమ అంటే ఓర్పు, అభయం. అతని వల్ల ఎవరికి భయం అనేటువంటిది లేకుండా జీవించడం. ఈ 12 గుణాలు ఏవైతే ఉన్నాయో ఈ 12నే యమములు అంటారు. ఇతను యమ నియమాలు బాగా ఉన్నవాడు అంటారు. యమం అంటే ఇవన్నీ ఉంటే యమం ఉన్నట్టు లెక్క. తర్వాత బాహ్య శౌచం. బాహ్య శౌచం అంటే ఎప్పుడూ బాహ్యంగా శుద్ధిగా, శుచిగా ఉండటం. అభ్యంతర శౌచం అంటే అంతఃశౌచం, లోపల కూడా పవిత్రంగా ఉండటం. కపటం లేకుండా, మోసం, దగ ఇలాంటివి ఏమీ లేకుండా, కామక్రోధాదుల చేత చెడిపోకుండా పవిత్రమైనటువంటి మనస్సుతో ఉండడం. జపం, ఎప్పుడూ పరమాత్మని జపిస్తూ ఉండడం. తపం అంటే ఎప్పుడూ పరమాత్మ విషయాన్ని ఆలోచిస్తూ ఉండడం. దానికోసంగా తాను ఏదైనా వదలవలసి వస్తే వదిలివేయడం. అలాగే హోమం అంటే పరమాత్మ విషయంగా హవనం చేయడం. శ్రద్ధ, దాని మీద నిష్ఠ కలిగి జీవించడం. అంటే శ్రద్ధ ఎప్పుడు వస్తుంది? భక్తి, ప్రీతి వల్ల వస్తుంది. ప్రీతి లేకపోతే శ్రద్ధ ఉండదు. అలా శ్రద్ధ అనేటువంటిది కావాలి. ఆతిథ్యం, ఎవరొచ్చినా సరే గౌరవంగా వారికి ఆతిథ్యాన్ని ఇవ్వగలిగేటువంటి తత్వం. అలాగే నా అర్చనం, నన్ను నిరంతరం అర్చించడం అనేటువంటి దాంట్లో మనస్సు లగ్నం కావడం. అలాగే తీర్థాటనం, తీర్థయాత్రలు చేయడం. అలాగే పరహిత చేష్ట, ఇతరులకి హితం కావడం కోసంగా తాను కర్మ చేయడం. అలాగే సంతుష్టి, ఎప్పుడు కూడా సంతోషంగా జీవించగలగడం. గురు సేవ, గురువులకి ఎప్పుడు సేవ చేస్తూ ఉండడం. ఈ 12 నియమములు అని చెప్పబడతాయి. 12 నియమములు అని చెప్పబడతాయి. యమములు అంటే అవి నియమములు, యమ నియమాలు కలిగినటువంటి వాడు అని అంటారు కదా. మళ్ళీ చెప్పాలా? నియమాలంటే బాహ్య శౌచం అంటే బాహ్య శుద్ధి, అంతఃశుద్ధి, జపం, అలాగే తపం, అలాగే హోమం, అలాగే శ్రద్ధ, ఆ తర్వాత ఆతిథ్యం, అలాగే మదర్చనం, నన్ను అర్చించడం, అలాగే తీర్థాటనం, తీర్థయాత్రలు చేయడం. అలాగే లోకంలో ఉండేటువంటి ఇతరులకి ఎప్పుడూ హితాన్ని కలిగించేటువంటి కర్మ చేయడం. వాళ్ళకి కష్టం కలిగించే కర్మలు చేయకుండా వాళ్ళకి హితం కలిగేటువంటి కర్మ చేయడం. సంతుష్టి,
విపరీతమైనటువంటి ఆశ లేకుండా పొందిన దాంతో సంతోషం పడగలిగి ఉండడం. గురు సేవ, ఎప్పుడు ఆచార్య సేవలో నిమగ్నమై జీవించడం. ఇవన్నీ కూడా నియమములు అని చెప్పబడతాయి. ఉద్ధవ, వీటిని అనుష్ఠించేటువంటి ఉపాసకులు ఎవరైతే ఉన్నారో, ఇవి గనక ఖచ్చితంగా అనుష్ఠించగలిగితే, ఆ యమ నియమాలు కలిగినటువంటి వాళ్ళు కనుక అయినట్లయితే, అలాంటి వాళ్ళుట తమ ఇష్టానికి అనుగుణంగా, ఇచ్ఛానుసారంగా భోగాల్ని పొందగలుగుతారు, మోక్షాన్ని కూడా పొందగలుగుతారు, వాళ్ళకి వృద్ధిని పొందగలుగుతారు. భోగ మోక్షాలు, అభ్యుదయం అన్నిటినీ కూడా వాళ్ళు ఇచ్ఛానుసారంగా పొందగలుగుతారు. ఏది కోరితే అది పొందగలిగేటువంటి స్థితిని పొంది ఉంటారు ఈ యమ నియమాలు సక్రమంగా పాటిస్తే. తర్వాత శమం అంటే ఏమిటి అని అడిగాడు కదా. శమం అంటే బుద్ధిని నాయందు లగ్నం చేయడమే శమం. శమం అంటే ఏంటి? బుద్ధిని నా మీద లగ్నం చేయడం. అంటే ఇతర విషయాల మీద లగ్నం చేయకుండా నా మీద లగ్నం చేయడమే శమము. అలాగే దమం అన్నారు. దమం అంటే ఏమిటి అంటే ఇంద్రియాలని నిగ్రహించడమే దమం. ఎందుకని? నీ మనస్సుని మాటి మాటికి ఇతర విషయాల మీదకి తీసుకొని వెళ్ళేవే ఇంద్రియాలు కనుక శమం అంటే నా మీద లగ్నం చేసేటువంటి మనస్సు కలిగి ఉండడం, అది శమం. అలా ఉండనివ్వకుండా మాటి మాటికి నిన్ను చెడగొట్టేటువంటి ప్రయత్నం చేసేటువంటి ఇంద్రియాలు మాటి మాటికి అన్నిటి మీదకి వెళ్ళిపోతూ ఉంటాయి కనుక వాటిని నిగ్రహించడం అనేటువంటిది దమం. అంటే శమం అంటే అంతరేంద్రియ నిగ్రహం, శమం అంటే బాహ్యేంద్రియ, శమం అంటే అంతరేంద్రియ నిగ్రహం, దమం అంటే బాహ్యేంద్రియ నిగ్రహం. ఆ తర్వాత తితిక్ష అంటే ఏమిటి అని అడిగావు కదా. దుఃఖాలని సహించడం. ఎంత కష్టాలు వచ్చినా కూడా వాటన్నిటినీ సహించి జీవించడం. సహించడం అంటే అర్థం ఏంటి? ఆ కష్టాలు ఇచ్చినటువంటి వ్యక్తుల్ని తిట్టడమో లేకపోతే వాళ్ళని ఏదో ప్రతీకారం తీర్చుకోవడమో ఇలాంటివి ఏమీ చెయ్యకుండా ఎంత కష్టం వచ్చినా సరే ఇది భగవంతుని యొక్క అనుగ్రహం అనుకొని భరించి వాటిని జీవించగలగడం, సహించగలగడం తితిక్ష అంటారు. ఇప్పుడు చూడండి, పాండవులు ఎన్ని కష్టాలు పడ్డారు, కానీ ఎవరిని దూషించడం చేయలేదు, అన్నిటినీ సహించారు. మహా కష్టాలు వచ్చేవాడు, అన్నిటినీ సహించి జీవించగలిగారు. అది తితిక్ష. ఈ తితిక్ష అంటే అది. అలాగే ధైర్యం అంటున్నావు కదా. ధైర్యం అంటే అర్థం ఏంటంటే జిహ్వని, రసనేంద్రియాన్ని, అలాగే జననేంద్రియాన్ని, ఈ రెండింటినీ జయించడమే ధైర్యం. ఎందుకంటే ఈ రెండే నిన్ను నాశనం చేసేది. ఈ రెండిటి వల్లనే ఈ రసనేంద్రియం ఆహారాన్ని కోరుతూ ఉంటుంది. దాన్ని ముందు జయిస్తే కానీ మిగిలినవి జయించినా ఉపయోగం లేదు. కనుక ఈ కామం, ఈ రెండు నిన్ను నాశనం చేస్తే కనుక ఈ రెండింటినీ జయించడమే ధైర్యం అంటే అన్న. అలాగే దానం అంటే ఏమిటి అన్న? దానం అంటే ఎవరికి ద్రోహం చెయ్యకుండా ఉండడమే దానం. దానం అంటే అదిట, ఎవరికి ద్రోహం చెయ్యకుండా ఉండడం. అర్థమైంది? అలాగే కోరికల్ని త్యాగం చేయడమే తపస్సు. తపస్సు అంటే కోరికల్ని త్యాగం చేయడం, వదిలివేయడమే తపస్సు. అలాగే వాసనల్ని నిరోధించడం శౌర్యం. వాసనలు ఏవైతే ఉన్నాయో వాటిని నిరోధించడం. వాసనని నిరోధించడం అంటే
మన పూర్వకర్మ వాసన ఒకటి మనని వెంటాడుతోంది. ఆ వెంటాడుతూ మన మనసుని వేధిస్తోంది. నువ్వేం చేస్తున్నావు? పరమాత్మ విషయంగా బ్రతుకుతున్నటువంటి వ్యక్తివి, ఇది తప్పు అని నీకు తెలుసు కనుక ఆ వాసన నిన్ను ఎంత బలవంత పెడుతున్నా ఇష్టం లేకుండా దాన్ని తోసి పారేసే ప్రయత్నం చేస్తున్నావు. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి మరి. కానీ ఇష్టం లేకపోయినా నువ్వు ఆ పని చేయాల్సి వస్తుంది, కష్టంగా అయినా. ఎందుకు? ఆ వాసన బలం. ఆ వాసన అలా బలంగా వస్తూ ఉంటే దాన్ని తోసివేయడం అనేటువంటిది చేయడమే శౌర్యం. ఆ వాసనల్ని నిరోధించడమే శౌర్యం. మనం మామూలుగా వాసన తనంతట తాను జరుగుతుంది, జరగనివ్వండి. పూర్వకర్మ అలా ఉంది, నడుస్తుంది, నడవదు. కానీ భగవంతుడి మీద ప్రీతి ఉన్నటువంటి వాడితే ఏం చేస్తాడంటే అలా వచ్చేటువంటి వాసనకి అవకాశం కల్పించడు, దాన్ని నిరోధిస్తూ ఉంటాడు. నాకు అసలు ఇష్టం లేదండి, ఇష్టం లేదు నాకు, అయినా నేను చేయవలసి వస్తుంది అని బాధపడతాడు. అది వస్తూ ఉన్నప్పుడు దాన్ని నిరోధిస్తాడు. అదే శౌర్యం అంటే, గుర్తుపెట్టుకోండి. అలాగే బ్రహ్మపరంగా ఉండేటువంటి బ్రహ్మ విషయమైనటువంటి, అంటే బ్రహ్మ అంటే ఇక్కడ పరమాత్మ విషయకమైనటువంటి విచారం ఏదైతే ఉన్నదో అదే సత్యం. సత్యం అంటే అర్థం ఏంటి? బ్రహ్మ విషయకమైనటువంటి, అంటే పరమాత్మ విషయకమైనటువంటి విచారం. విచారం అంటే దుఃఖించడం అని కదా అర్థం ఇక్కడ. విచారం అంటే దాన్ని గురించి ఆలోచించడం, భగవత్పరమైనటువంటి ఆలోచన ఏదైతే ఉన్నదో దాన్ని గురించి తెలుసుకోవడం, దాని గురించి ఆలోచించడం, దాని గురించి ఆచరించడం, ఇవన్నీ సత్యం. ఇదే సత్యం. అలాగే సత్యం ప్రియం అయినటువంటి మాటని మాట్లాడడమే ఋతం అంటారు. ఋతం అంటే ఏంటి? నిజమైన మాట, ప్రియమైనటువంటి మాటని మాట్లాడాలి. నిజమైనటువంటి మాట కఠినంగా మాట్లాడకూడదు. నిజమైనటువంటి మాట కఠినంగా మాట్లాడాడు అనుకోండి, అది ఋతం కాదు. ఋతం అంటే ఎలా ఉండాలి? నిజమైనది చెప్పాలి, ప్రియంగా చెప్పాలి. ఇది ఋతం అంటారు. అలాగే కర్మల మీద అనాసక్తుడై ఉండడం శౌచం. శౌచం అంటే ఏంటి? శుచి అంటే ఏమిటి? కర్మల మీద ఆసక్తి లేకుండా జీవించడం. కర్మలంటే ఇతరమైనటువంటి కర్మలంటే పూర్తిగా అన్ని కర్మలు కాదు, భగవత్పరమైనటువంటి కర్మ కాకుండా మిగిలినటువంటి కర్మలందు అనాసక్తుడై ఉండడమే శౌచం. అలాగే కోరికల్ని త్యజించడమే నిజమైనటువంటి సన్యాసం. సన్యాసం అంటే ఏమిటి? కోరికల్ని త్యజించడం. ధర్మమే మానవులకి అభీష్టమైనటువంటి ధనం. ధనం అనేటువంటిది ఏంటో కూడా అడిగాడు. ధనం అంటే ఏమిటి? యథార్థమైనటువంటి ధనం ఏది? ధర్మం. అంటే ధర్మం అంటే ఏమిటండి ఇక్కడ? మళ్ళీ ధర్మం అంటే ఇక్కడ సామాన్య ధర్మం కాదు, విశేష ధర్మం. అంటే పరమాత్మే మానవులకి అభీష్టమైనటువంటి ధనం. అందుకనే మన పెద్దలు ఏమన్నారు? ధనం మదీయం తవ పాద పంకజం అన్నారు. నీ యొక్క చరణారవిందాలే నా ధనం అన్నారు. నాకు ధనం అదొక్కటే, అంటే నువ్వే నాకు ధనం. ఉందన్నై పిరవి పెరందనై పుణ్యం యాముడయోం. నువ్వు వచ్చి మా కులంలో పుట్టి మాతో పాటు నివసించి మా వృత్తుల్ని ఆచరిస్తూ మాతో తిరుగుతూ మాతో తింటూ మాతో నిద్రిస్తూ మాతో మాట్లాడుతూ ఇదేనయ్యా మేము చేసుకున్న పుణ్యం, ఇదే మా ధనం అన్నారు. అది కావాలి. కనుక ఇక్కడ ధర్మం అంటే లోకంలో ఉండే లౌకికమైనటువంటి ధర్మం కాదు. లౌకికులకి లౌకికమైన ధర్మం ధనం, కానీ పరమాత్మ సంబంధంగా జీవించేటువంటి వారికి మాత్రం భగవంతుడే ధనం.
తర్వాత నేనే యజ్ఞం. యజ్ఞం అంటే ఏమిటని అడిగావు నువ్వు. యజ్ఞం అంటే నేనే. అలాగే జ్ఞానాన్ని ఉపదేశం చేయడమే దక్షిణ. దక్షిణ అంటే ఏమిటి? జ్ఞానాన్ని ఉపదేశం చేయడమే. మీకు మొన్న చెప్పాను చూడండి ఒకసారి, గోపాలాచార్య స్వామి వారు, అప్పలాచార్య స్వామి వారు, కందాడ వెంకటాచార్య స్వామి వారు, వాళ్ళందరూ కూడా కాలక్షేపం అంతా అయిపోయిన తర్వాత, స్వామివారికి విద్య అయిపోయిన తర్వాత దక్షిణ ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి దక్షిణ అని వీళ్ళందరూ ఆలోచిస్తూ ఉంటే స్వామివారు వచ్చి, ఏమిటండి మీరంతా సమావేశం అయ్యారు అని అడిగారట. స్వామి, రేపు చాత్మర్ అవుతోంది కదా, మీకు దక్షిణ ఏమి ఇవ్వాలా అని ఆలోచిస్తున్నాం. ఏమిద్దాం అనుకుంటున్నారు అంటే, ఏదో వెండికి కంచం ఇస్తాను, వెండి చెంపిస్తాను, బట్టలు పెడదాం అనుకుంటున్నాను. అవి ఎంతకాలం ఉంటాయి అని అడిగారట వారు. నేను ఎంతకాలం వాడుకోగలుగుతాను దాన్ని, వాళ్ళుండి రేపు నశించిపోయేటువంటి దాన్ని దక్షిణగా మీరు ఇచ్చి వదిలేసుకుందాం అనుకుంటున్నారా అన్నారు. అంటే మరి ఏం చేయమంటారో మీరే చెప్పండి. అంటే ఎప్పుడు దక్షిణ అనేటువంటిది గురువు అడిగితే ఇవ్వాలి. గురువు ఏది అడిగితే అది ఇవ్వాలి, ఏది అడిగితే అది దక్షిణగా ఇవ్వాలి. కనుక మీరే అడగండి, ఏమిమంటారో చెప్తే ఇది ఇస్తాం. అప్పుడు చెప్పారట, నేను మీకు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని 10 మందికి పంచండి. మీరు ఎలాగైతే ఈ జ్ఞానాన్ని పొంది తరిస్తున్నారో అలాగే 10 మంది తరించడానికి మీరు ఉపయోగించండి, అదే నాకు దక్షిణ అన్నారు. చూడండి ఎంత విచిత్రమైనటువంటి. అందువల్ల మన కృష్ణుడు చెప్పింది ఇది. ఏమంటున్నారు ఇక్కడ? జ్ఞానాన్ని ఉపదేశం చేయడమే దక్షిణ, గురువుకి అది గొప్ప దక్షిణ. ఇంకొకటి, ప్రాణాయామమే శ్రేష్టమైనటువంటి బలం. యథార్థంగా బలం ఏమిటి అంటే ప్రాణాయామం. భగం అంటే ఏమిటి అని అడిగావు, నా ఐశ్వర్యమే భగము. భగము. అలాగే లాభం అంటే ఏమిటి అని అడిగావు, నా శ్రేష్టమైన, నా మీద శ్రేష్టమైనటువంటి భక్తి ఏదైతే ఉంటుందో అదే ఉత్తమమైనటువంటి లాభం. అతనికి భక్తి కలిగింది అంటే అతను సర్వలాభాలు పొందినట్లే. లోకంలో ఇంకా అతను పొందవలసిన లాభమే లేదు. కనుక అదే లాభం. నా మీద శ్రేష్టమైనటువంటి భక్తి కలగడమే ఉత్తమమైనటువంటి లాభం. అలాగే ఆత్మయందు కలిగేటువంటి భేదాన్ని తొలగించడమే విద్య. అంటే ఆత్మయందు కలిగేటువంటి భేదం అంటే శరీరమే ఆత్మ అనుకుంటూ భ్రమించి ఉండేటువంటి వ్యక్తి ఆ సంబంధమైనటువంటి అజ్ఞానాన్ని పోగొట్టుకొని ఆత్మ వేరు, శరీరం వేరు, ఈ శరీరం నశించిపోయేది, ఆత్మ నిత్యమైనది, ఆ ఆత్మకి ఎప్పుడూ కూడాను ఏ విధమైనటువంటి దోషం అనేటువంటిది లేదు, ఈ ప్రకృతి సంబంధం వల్లనే కలిగింది అనేటువంటి జ్ఞానాన్ని కలిగించేటువంటిదే విద్య. అదే విద్య. అలాగే అకర్మలయందు హేయత్వాన్ని దర్శించడమే లజ్జ. హ్రీ అన్నారు కదా. చేయకూడనటువంటి కర్మలు చేస్తూ ఉన్నప్పుడు, చేయకూడని కర్మల్లో నీచత్వం దర్శించాలి మనం. ఇది చేయకూడదు అని నీకు ఎప్పుడైనా అనిపించింది అంటే నీకు లజ్జ కలిగినట్టు లెక్క. ఆ చేయడంలో సిగ్గుపడాలన్నమాట. నేను చాలా సిగ్గుపడుతున్నాను ఈ పని చేసినందుకు. అంటే అకర్మల్లో హేయత్వాన్ని దర్శించడమే లజ్జ. చేయకూడని పనులలో తాను సిగ్గుపడ్డమే. అలాగే నిరపేక్షాది గుణాలు ఏవైతే ఉన్నాయో అవే శ్రీ. శ్రీ అంటే సంపద. సంపద ఏమిటి యథార్థంగా అయితే అంటే ఏ అపేక్ష లేకుండా కర్మ చేయటానికి ఉండేటువంటి గుణమే యథార్థంగా సంపద. అతనిలో ఇంక దేని మీద ఆసక్తి ఉండదు. ఇది కోరి నేను చేయాలి అనేటువంటి భావన ఉండదు. అతను గొప్ప సంపన్నుడు. అంటే నిష్కామ కర్మ చేసేవాడు అనమాట. నిష్కామ కర్మ, అపేక్ష లేకుండా
కర్మ చేసేటువంటి వాడు. ఆ అపేక్ష లేకుండా ఉండేటువంటి స్థితిని కలిగించడమే గుణం. ఆ గుణం కలిగినటువంటి వాడే సంపన్నుడు, శ్రీ కలిగినటువంటి. అలాగే సుఖదుఖాల్ని అతిక్రమించడమే సుఖం. సుఖం ఏమిటండి అసలు? యథార్థంగా సుఖం ఏమిటి? ఈ లోకంలో ఉండేటువంటి క్షణికమైనటువంటి సుఖ దుఃఖాదులని అతిక్రమించడం యథార్థంగా సుఖం. అనవసరంగా ఈ సంసారంలో పడి ఇవేవో సుఖాలు ఇస్తాయి అనుకుంటూ నేను ఇంతకాలం కూడాను అనేక రకాల దుఃఖాలు పడ్డానండి. అన్నిటినీ వదిలేశానండి. ఇప్పుడు హాయిగా ఉన్నాను నేను. యథార్థంగా శుభం అప్పుడు కలిగింది వీడికి. ఎప్పుడు కలిగింది? ఈ లోకంలో భ్రమింపజేసేటువంటి సుఖ దుఃఖాలు అని చెప్పబడేటువంటి వాటిని వదిలిపెట్టినప్పుడే వీడికి నిజమైన సుఖం. అది సుఖం అంటే యథార్థంగా అని చెప్తున్నారు. అంతేగాని ఆ విషయాల్లో తగులుకొని దానివల్ల వచ్చేటువంటి క్షణిక ఆనందాన్ని పొందడం సుఖం కాదు. సుఖదుఖాల్ని అతిక్రమించడమే సుఖం. విషయ భోగాల్ని కోరడమే దుఃఖం. దుఃఖం అంటే ఏమిటి? విషయభోగాల్ని కోరుకోవడమే దుఃఖం. నిజమే కదా మరి. ఈ లోకంలో మీరు ఏదైనా భోగం, ఒక సుఖం కోరారనుకోండి, భోగం అనుకుంటూ దాన్ని కోరారనుకోండి, అక్కడి నుంచి ప్రారంభం అవుతుంది వీడికి దుఃఖం. ఎందుకంటే అహంకారం ఒకటి ఉంటుంది. నేను కోరిన ఆ భోగం నాకు లభించాలి అనేటువంటి దృఢమైనటువంటి నిశ్చయం కలిగిస్తుంది. అది పొందకపోతే అవమానం అనుకుంటాడు. దానికోసం పడతాడు తిప్పలు 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 తిప్పలు. అలా విషయ భోగాల్ని కోరుకోవడమే దుఃఖం. అవేమీ లేవనుకోండి, మీ ఇద్దరు కూడాను కలిసి తిరిగేవాళ్ళు, మీ ఇద్దరు అన్నదమ్ములు, అందులో మన ట్విన్స్ కూడాను. మరి అతను ఏంటి అలా దుఃఖపడుతున్నాడు, నువ్వెందుకు అలా సుఖపడుతున్నావు? వాడు అతన్ని కావాలని పల్లాడుతున్నాడండి, పడుతున్నాడు. నాకు అవేం అవసరం లేదు అనుకున్నాను, నేను హాయిగా ఉన్నాను. కనుక విషయభోగాలు ఏవైతే ఉన్నాయో వాటిని కోరడమే దుఃఖం అంటున్నారు. అలాగే బంధమోక్షాల తత్వాన్ని తెలిసినటువంటి వాడే యథార్థంగా పండితుడు అంటే. పండితుడు అంటే ఎవరు? బంధమోక్షాల యొక్క తత్వం తెలిసినటువంటి వాడు. తర్వాత శరీరాల్లో ఉండేటువంటి నేను, నాది అనేటువంటి భావాన్ని కలిగించుకునేటువంటి వాడే. శరీరం మీద నేను, నాది అనే అహంకార మమకార సంబంధమైనటువంటి భావాన్ని కలిగి ఉండేటువంటి వాడే మూర్ఖుడు. పండితుడు అంటే చెప్పారు కదా. మూర్ఖుడు అంటే ఎవరు? ఎవరైతే నేను, నాది అని ఈ శరీరాన్ని అభిమానిస్తూ జీవిస్తాడో వాడు మూర్ఖుడు. ప్రపంచం నుంచి మరలించి నన్ను పొందింపచేసేటువంటిదే సత్పథం, మంచి దారి. సత్పథం అంటే ఏంటి? ప్రపంచం నుంచి అంటే ఈ దుఃఖాన్ని కలిగించేటువంటి లోకం నుంచి మరలించి, వాటి మీద నుంచి నీ దృష్టిని మరలించి నన్ను పొందింపచేసేటువంటిదే సత్పథం. అంటే మార్గాలు ఉన్నాయి, ఒకటి అటు వెళ్తుంది, ఒకటి ఇటు వెళ్తుంది. నేను ఇక్కడ దాకా వచ్చాను, ఇటెళ్ళాలా తెలియలేదు. అక్కడ బోర్డులు అయితే పెట్టున్నాయి, ఇది ప్రపంచం, ఇది మోక్షం. నేను ప్రపంచం వైపు వెళ్ళాలి అనుకున్నానా, అది చెడ్డ మార్గం. భగవంతుడి వైపు వెళ్ళాలి అనుకున్నానా, అది మంచి మార్గం. కనుక నీకు చెడ్డ మార్గం మంచి మార్గం ఏది అని అడిగావు, సత్పథం ఏదన్నావు కదా. సత్పథం అంటే నన్ను పొందింపజేసే, ప్రపంచం వైపుకి మరలకుండా దాన్ని మరలించి ఇటువైపుకి నన్ను పొందింపజేసేదే సత్పథం. అలాగే చిత్త విక్షేపాన్ని లేదా ప్రవృత్తి మార్గాన్ని చూపించి నిన్ను ప్రవర్తింపజేసేదే దుష్పథం. దుష్పథం ఏది? చెడ్డ మార్గం ఏది? ఏదైతే
మనస్సుకి చాంచల్యం కలిగించి నిన్ను ఇతర విషయాల్లోకి, అంటే ప్రవృత్తి మార్గంలోకి, నువ్వు ప్రవృత్తి చేస్తూ నువ్వు సంపాదించాలి, ఎలాగైనా సరే కష్టమైనా సరే సాధించి తీరాలి అనుకుంటూ ముందుకు వెళతావు చూసావు, అదంతా కూడా కుపథమే అన్నాడు. కుపథం, చెడ్డ మార్గం. సత్వగుణ అభివృద్ధియే స్వర్గం. స్వర్గం అంటే ఏమిటి, నరకం అంటే ఏమిటో నీకు కదా. స్వర్గం అంటే సత్వగుణ వృద్ధియే స్వర్గం. అంటే నీలో సత్వగుణం కనుక పెరుగుతోంది అంటే అదే స్వర్గం. తమోగుణ వృద్ధియే నరకం. నీకు తమోగుణాన్ని పెంచేటువంటి గుణాలు లేకపోతే ఆ సంబంధమైనటువంటి స్థితి ఏదైతే ఉందో అదే నరకం. అంతే కదా మరి. సత్వగుణం పెరిగితే ఏమవుతుంది, సుఖం వస్తుంది. సుఖం కలిగే స్థానం ఏది, స్వర్గం. కనుక ఆ సుఖాన్ని కలిగించేటువంటి సత్వగుణం నీలో ఉంటే అదే స్వర్గం, సుఖాన్ని కలిగించేది. అదే నీకు తమోగుణం వృద్ధి పొందింది అనుకోండి, అదే నరకం. నరకం అంటే దుఃఖాన్ని కలిగిస్తుంది. దుఃఖం దేనివల్ల కలుగుతుంది, నీకు తమోగుణం. తమోగుణం కలిగి విపరీతమైనటువంటి క్రోధంతో నువ్వేం చేస్తున్నావో కూడా తెలియక ఎదురువాడిని చంపేశావు, వాడు చచ్చిపోయాడు. ఇంకా అక్కడి నుంచి వీడికి పట్టింది దుఃఖం. ఎంక్వైరీలు అవి ఇవి ఏవో రకరకాలైనటువంటివి, శిక్ష, వాడు జైల్లో పడడం, లేకపోతే వాడికి ఉరి శిక్ష వేయడం, అక్కడి నుంచి వాడికి పట్టేది దుఃఖం. కనుక ఏది దుఃఖం అంటే, నరకం అంటే ఏది, తమోగుణ వృద్ధియే. సత్వగుణ వృద్ధి స్వర్గం, తమోగుణ వృద్ధి నరకం. ఇంతకీ బంధువు ఎవరు అని అడిగావు కదా. జగద్గురువునైనటువంటి నేనే బంధువుని. నాకన్నా గొప్ప బంధువు ఇంకో ఈ లోకంలో ఎవ్వరూ కూడా లేరు. జగద్గురువునైనటువంటి నేనే బంధువుని. ఈ మానవ శరీరమే గృహం. గృహం గృహం అని అడిగావు కదా. గృహం అంటే ఏమిటన్నావే, గృహం అంటే ఈ మానవ శరీరం. అందుకే మనం చెప్పుకున్నాం కదా, అద్దె కొంప. ఇది అద్దె కొంప. ఎందుకు, స్థిరంగా ఉండం కదా, సొంత ఇల్లు కాదు ఇది. ఎప్పుడు దీంట్లోంచి మారిపోతూ ఉంటాం. ఎన్ని ఇళ్ళు మారొచ్చామో ఇప్పటికి. ఆ ఇంట్లో ఉన్నంతకాలం కొద్ది గొప్ప రిపేర్లు చేసుకోవాలి కదా మరి. అందుకోసం దీనికోసం ఖర్చులు పెడుతుంటాం. షోకులు, ఏంటి బ్యూటీ పార్లర్లు, ఆ ఇంటికి కొద్దిగా రంగులు వేయటం, ఇంటికి రంగులు వేసినట్టుగా దీనికి కూడా రంగులు వేస్తూ ఉంటాం. కనుక ఆ బ్యూటీ పార్లర్లో లేకపోతే ఇంకోటో ఏవో రకరకాలైనటువంటి ఉన్నాయి చూశారు. ఇవన్నీ కూడాను ఈ రిపేర్లకు పెట్టుకునేటువంటి ఖర్చు. అంతేనా, కాదు, రోగాలకి పెట్టేటువంటి ఖర్చు కూడా. రోగాలకి పెట్టేటువంటి ఖర్చు కూడా ఈ అద్దె కొంపకి మనం పెట్టుకునేటువంటి అద్దె, రెంట్, ఇదిగో ఇదన్నమాట. కనుక ఏమంటున్నారు ఇప్పుడు, ఇంతకీ శరీరం అంటే గృహం. గృహం అంటే ఏమిటి, శరీరమే గృహం. గుణవంతుడైనటువంటి పురుషుడే ధనవంతుడు. ధనవంతుడు ఎవరండి, గుణవంతుడు. అందుకనే కదా సంస్కారవంతుడై ఉంటే చాలు అని. వాడు ధనవంతుడైనా విద్యావంతుడైనా సంస్కారం లేకపోతే వాడు సంపన్నుడు కాడు. సంస్కారం ఒక్కటే వాడి యొక్క ధనాన్ని నిరూపిస్తుంది. కనుక ఇక్కడ ఏమంటున్నారు, గుణవంతుడైనటువంటి వాడే ధనవంతుడు అంటోంది. అలాగే దరిద్రుడంటే ఎవరండి మరి? ధనవంతుడంటే గుణవంతుడు అన్నారు. దరిద్రుడంటే ఎవరండి? సంతుష్టి లేనివాడే దరిద్రుడు. వాడు ఎంత పొందినా కూడా తృప్తి లేదనుకోండి వాడికి ఎప్పుడూ దారిద్ర్యం. చెప్పలే మనం ఇంతకుముందు ఒకసారి మా గురువుగారు చెప్పారండి, ఓ జమీందారు 9 తరాల దాకా సంపాదించి కూడా ఎప్పుడూ ఏడుస్తూనే ఉండేవాడు.
వాడు ధనవంతుడని చెప్పాలా, దరిద్రుడని చెప్పాలా? లేనివాడు ఏడుస్తాడు, వీడు కూడా 9వ తరానికి లేదని ఏడుస్తున్నాడు, ఉన్నదాన్ని గురించి ఆనందించట్లేదు. అప్పుడు దరిద్రుడే కదా మరి. కనుక దరిద్రుడంటే ఎవరండి? సంతుష్టి లేనివాడు, తృప్తి లేనివాడు. అలాగే జితేంద్రియుడు కానివాడే కృపణుడు, ఇంద్రియాలని జయించలేనటువంటి వాడు. అలాగే విషయాలయందు ఆసక్తుడు కానివాడే యథార్థంగా స్వతంత్రుడు. స్వతంత్రుడు అంటాం. స్వతంత్రుడు అంటే ఎవరు? విషయాల మీద ఆసక్తి లేకుండా జీవించేటువంటి వాడు నిజంగా స్వతంత్రుడు. ఎందుకని చెప్పండి? విషయాలయందు ఆసక్తి ఉంటే దాస్యం వస్తుంది. విషయాలయందు ఆసక్తి ఉంటే ఈ లోకంలో దాస్యం వస్తుంది. అంటే అర్థం ఏంటి? భార్య అంటే మహా ఇష్టం, ఆసక్తి. ఆ భార్య కోసం ఏమొస్తుంది? దాస్యం వస్తుంది. ఏమిటి దాస్యం? ఆవిడ ఎప్పుడో 8ంటికో 7ంటికో నిద్రలేస్తుంది. అప్పటికి కాఫీ రెడీ చేసి పెట్టాలి, అవసరమైతే టిఫిన్ కూడా రెడీ చేసి పెట్టాలి. దాస్యం వస్తుంది. అలాగా ఏదైతే అంటే భర్త అయినా భార్య అయినా ఎవరైనా కనుకోండి, ఇక్కడ దేనికి వస్తుంది దాస్యం? విషయాలకి ఆసక్తుడై ఉన్నప్పుడు. విషయాల మీద ఆసక్తి లేనటువంటి వాడు అయ్యాడనుకోండి, స్వతంత్రుడు అవుతాడు. అంటే అర్థం ఏంటంటే ఈ జీవుడు ఎప్పుడూ స్వతంత్రుడు. ప్రకృతికి లోబడి ఉండటం వల్ల అతను దాసుడై ఈ లోకంలో దుఃఖాలు అనుభవిస్తున్నాడు. అందువల్ల ఈ విషయ సుఖాల మీద గనక అతనికి వ్యామోహం లేకపోతే అతను ఎప్పుడు తన స్వస్వరూపంతో స్వతంత్రుడిగానే బ్రతుకుతాడు. వీటన్నిటికీ లోబడి ఉండడం వల్ల అతను స్వతంత్రుడు కాలేకపోతున్నాడు. మనం దాసులు అయిపోయాం. సరే, ఇక్కడ వరకు వెళ్ళింది చెప్పారు. ఈ లోకం వరకు సున్నాం. విషయాలయందు ఆసక్తుడు కానివాడే స్వతంత్రుడు. దీనికి విపరీతంగా విషయాలయందు ఆసక్తి అయినటువంటి వాడు అస్వతంత్రుడు. ఇప్పుడు చెప్పాను, స్వతంత్రుడు కాదు. అందువల్ల విషయాలకి ఆసక్తుడైన వాడంటే భార్య మీద, పిల్లల మీద, లేదా వాళ్ళ మీద వ్యామోహం ఉన్నటువంటి వాడైతే, వాళ్ళ కోసం సంపాదించిన వాడైతే, ఎవరైనా వచ్చి ఏదైనా కొద్దిగా కావాలి అనే దానం అడిగితే దాతగా మీరు ఉండాలి అని అంటే అది ఏమంటాడు? మా ఆవిడని అడగాలండి, మా పిల్లల అనుమతి కావాలండి. సంపాదించింది తానే, కానీ ఇచ్చేటప్పుడు మాత్రం ఆ మాట అంటాడు. ఎందుకంటే తాను సంపాదించే కాలంలో అలా దాతృత్వం కలిగినటువంటి వాడుగా కాలేకపోయాడు. అప్పుడు కాలేకపోయాడు ఎందుకు అనంటే, ఆ సంపాదించేటువంటి ధనంలో ఒక 10 రూపాయలు ఎవరికైనా ఇస్తే ఆ 10 రూపాయలు మా పిల్లవాడికి తగ్గిపోతుందేమో అనేటువంటి భావన. ఇప్పుడు నేను ఇచ్చాను అంటే ఇది నా ఆస్తిలో కొంత తగ్గిపోతే నా పిల్లవాడికి నేను ఇవ్వాలనుకున్నటువంటి దాంట్లో తగ్గిపోతుంది అనేటువంటి భావంతో అప్పుడు దానం చేయలేడు. వాళ్ళందరికీ కట్టబెట్టేసిన తర్వాత పూర్తిగా అతను దాని మీద హక్కు కోల్పోతాడు గనక అప్పుడు దానం చేయలేడు. అప్పుడు స్వతంత్రంగా ఉన్నప్పుడు అడిగితేనేమో తను ఇవ్వనంటాడు. ఇప్పుడు పరతంత్రుడై ఉన్నప్పుడు అడిగితేనేమో పిల్లల మీద పెడతాడు. ఇంతకీ ఇతని యొక్క జీవితంలో ఎప్పుడూ ఒక మంచి కార్యం చేయడు, ధర్మకార్యం చేయడు. మరి అంటప్పుడు ఏమవుతాడు వాడు? అదనమాట. అందుకని దానికి విపరీతంగా చేసేటువంటి వాడు, ఆ విషయాలయందు ఆసక్తి లేకుండా ఉన్నవాడేమో స్వతంత్రుడైతే, విషయాలయందు ఆసక్తి కలిగి జీవించేటువంటి వాడు అస్వతంత్రుడైపోతాడు అని చెప్తున్నాడు. అని చెప్పి నువ్వు అడిగినటువంటి ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చెప్పానయ్యా. ఏమో కృష్ణ, నువ్వు చెప్పినటువంటి సమాధానంలో కొన్ని నచ్చేయి కానీ కొన్ని నచ్చలేదు అని అనుకుంటున్నాం మనం కదా.
ఎందుకంటే మనస్వభావాన్ని బట్టి మనకు అనుకూలంగా ఉండేటువంటివి నచ్చుతాయి, మనకు అనుకూలంగా లేనివి నచ్చవు. ఇదేమిటి కృష్ణుడు ఇలా చెప్పాడు? అనిపిస్తుందా? నేను చెప్పండి. సరే, ఇలాగా నువ్వు అడిగినటువంటి ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పానయ్యా. గుణదోషాల యొక్క లక్షణాన్ని ఎంతని చెప్పినా కూడాను అది చాలా తక్కువే. ఆ గుణదోషాల యొక్క లక్షణాన్ని ఎంతని వర్ణించమంటావు? గుణదోషాల గురించి ఆలోచించడమే అసలు దోషం అన్నాడు. దోషం ఏమిటి అని అంటే వాళ్ళు గుణాలు దోషాలు అని ఎంచటమే అసలు దోషం. తద్విపరీతంగా ఉన్నదే గుణం. ఎవరిలోనూ గుణదోషాలు అనేటువంటివి ఎంచకుండా నువ్వు ఆదరిస్తే అది గుణం. లేదు, ప్రతి వాళ్ళలోనూ ఏదో ఒక రకమైనటువంటి దోషాన్ని చూసి నువ్వు ఏదో ఒక వంకతో నువ్వు చేయాలనేటువంటి కర్మని వదిలేస్తే అది దోషం. గుణకర్మలు అనేటువంటి గుణదోషాలు అనేటువంటివి ఎంచడమే దోషం. దానికి విపరీతమైందే గుణం అని చెప్పాడు. సరే, దీని తర్వాత జ్ఞాన కర్మ భక్తి యోగాల సంబంధంగా కొన్ని విషయాలు చెప్పబోతున్నాడు. అది మనం సాయంత్రం చెప్తాం. సర్వం శ్రీకృష్ణ. గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ, గోదారమణ హరి గోపాల జయ జయ, గోవింద 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 జయ జయ, గోవర్ధనోద్ధార గోవింద జయ జయ, గోపీ మనోహర ముకుంద జయ జయ, గోవర్ధనోద్ధార గోవింద జయ జయ, గోపీ మనోహర ముకుంద జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ. జై గోవింద, జై జై గోవింద, జై 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 గోవింద, జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ, జై 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 శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.